రైట్. నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ మార్నింగ్ న్యూస్కు స్వాగతం. మన ఛానల్ని చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా శుభోదయం. ముందుగా మనం వార్తల్లోకి వెళ్లే ముందు నేటి వార్తల్లోని ఒక ముఖ్యాంశాలను కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళనైతే శీతాకాల పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా ఫిబ్రవరి 5వ తేదీన కేబినెట్, అదేవిధంగా 7న అసెంబ్లీ ఉండే అవకాశాలు అయితే మనకు కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా మొన్న ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అందులో భాగంగా అసలు ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరికి టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఉన్నాయనే దానిపైన కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా చర్చించుకున్న పరిస్థితి అయితే మనకు ముఖ్యంగా కనబడుతుంది. ఒకసారి మన వార్తల్లోకి వెళ్దాం. ముందుగా వెలుగు దినపత్రికను చూద్దాం. వెలుగు దినపత్రికను చూసే ప్రయత్నం చేద్దాం. విమానం హెలికాప్టర్ ఢీకొని 67 మంది మృతి. అమెరికాలో ఘోర ప్రమాదం. పోటిమాక్ నదిలో కుప్పకూలిన ఫ్లైట్ చాపర్. వైట్ హౌస్కు 5 కిలోమీటర్ల దూరంలోనే ప్రమాదం. నదిలో నుంచి 28 డెడ్ బాడీల వెలికితీత. ప్రమాదంలో ఎవరు బతికే ఛాన్స్ లేదని కూడా అధికారులు చెప్పారు. ఇక ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఎయిర్ కంట్రోల్ ప్రొసీజర్ పై కూడా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి ఘటనలు అంటే అమెరికా అంటే హెలికాప్టర్ అదేవిధంగా ఏరోప్లేన్కు సంబంధించి ఏదైతే ఉన్నాయో అవి ఘటనలు అయితే నిజంగా చెప్పాలంటే చాలా జరుగుతూ ఉన్నాయి. సో మరి ఇది సాంకేతిక లోపమా, అదేవిధంగా ఎలాంటి లోపాలన్నిటి కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా సర్కారు స్కూళ్లలో ఏఐ క్లాసులు, విద్యా ప్రమాణాల పెంపునకు విద్యాశాఖ కసరత్తు. బెంగళూరు కంపెనీ ఎక్స్టెప్ ఫౌండేషన్తోనైతే చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఫౌండేషన్ను అధికారుల బృందం అయితే సందర్శించారు. ఇప్పుడంతా కూడా సాంకేతిక పరిజ్ఞానంతోనైతే ముందుకు వెళ్తున్న తరుణంలోనైతే ఇక విద్యార్థులకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాసులను కూడా చెప్పేందుకు కూడా ఇటు సర్కారు అంటే కేంద్ర సర్కారు అయితేనేమి ఇటు రాష్ట్ర సర్కారు అయితేనేమి కూడా ఒక ప్రణాళికాబద్ధంగానైతే ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక 6 నెలల్లో మన ఏఐ అంటే 6 నెలల్లో కూడా రాబోతుందని కూడా చెప్పడం జరిగింది. ఇటు చాట్ జీపీటీకి అదేవిధంగా డీప్సీక్ పోటీగా తెస్తామని కూడా ఎవరంటున్నారు? కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అంటున్నారు. అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంకా కూడా మరింతగా బలోపేతం చేసే దిశగా మంచి పరిజ్ఞానంతో ఇటు విద్యార్థులకు అదేవిధంగా ప్రజలకు కూడా అందుబాటులోకి తెస్తామని కూడా చెప్తున్నారు. ఇక ఏ వస్తే చాలు అంటే మంచి పరిజ్ఞానంతో ఇటు విద్యార్థులు మంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకునే దిశగానే కేంద్ర సర్కార్ అయితే అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక గోదావరి నీళ్ల దోపిడీకి ఏపీ మరో స్కెచ్. బనకచెర్లతో పాటు సోమశిల ప్రాజెక్టు కూడా ప్లాన్ అని కూడా మనం చూసుకోవచ్చు. 200 టీఎంసీలకు తోడు మరో 200 టీఎంసీలు తోడేసేందుకు అయితే కుట్రలు జరుపుతున్నట్లుగానైతే మనకు ఒక వార్తనైతే వీరైతే ప్రచురించడం జరిగింది. గోదావరి జలాల మళ్లింపుపై ఏపీ మరో కుట్రకు తెరలేపింది. ఇప్పటికే పోలవరం రైట్ కెనాల్ కెపాసిటీని పెంచి అక్కడి నుంచి బనకచెర్లకు నీటిని తీసుకువెళ్లేలా గోదావరి బనకచెర్ల లింకును చేపట్టేందుకు సిద్ధమైంది మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రం ఏపీ. దానికి సమాంతరంగా పోలవరం నుంచే సోమశిలకు నీటిని డైవర్ట్ చేసేందుకు పావులు కదుపుతుంది. ఈ 2 డైవర్షన్లకు కామన్ రిజర్వాయర్ ఉన్నటువంటి బొల్లాపల్లిని వాడుకోవాలని కూడా చూస్తున్నదట. అంటే మనకు ఉన్నటువంటి వాటర్ను వేరే వాళ్ళకు అంటే తీసుకుపోవడానికి అయితే ఆంధ్రప్రదేశ్ సర్కార్ అయితే చూస్తుంది. సో ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనైతే వ్యవసాయం మీద ఆధారపడేటువంటి రైతులంతా కూడా చాలామంది ఉన్నారు, ప్రజలు కూడా అనేకంగా ఉన్నారు. సో కాబట్టి మనకు సంబంధించినటువంటి నీళ్లను కూడా మనము దక్కించుకుంటే మన రైతులు కూడా బాగుంటారు అనే ఉద్దేశంతో అయితే ప్రభుత్వాలు అయితే ఆలోచించాలి. అదేవిధంగా దీనికి సంబంధించి అయితే ఎందుకంటే ఒక వనరులు అయితేనేమి అవి మళ్ళీ పక్క రాష్ట్రానికి పోవాలంటే కొన్ని అభ్యంతరాలు అయితే ఉంటాయి. దానికి ఈ ఒక్కసారి రాష్ట్రం అభ్యంతరాలను కూడా ఒకసారి మనం ఇన్స్టెట్లో చూసుకోవచ్చు. గోదావరి బనకచెర్ల లింకు ప్రాజెక్టుకు సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు తెలంగాణ సర్కార్ అయితే ఫిర్యాదు చేసింది. గోదావరి జిల్లాలో అందుబాటులో ఉన్నవి 1486 టీఎంసీలు కూడా పేర్కొన్నది. అందులో 968 టీఎంసీలు తెలంగాణకు కేటాయించగా మిగతా 518 టీఎంసీలు ఏపీకి ఇచ్చారు. అంటే మొత్తానికి 968 టీఎంసీలు అంటే మనకే బాగుంది. సో కాబట్టి మనం దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే దీనిపైన కూడా ఇటు ఇతర ప్రభుత్వాలు కూడా కొంచెం చర్చిస్తే మన నీళ్ళు మనకు దక్కుతాయని కూడా మనకు అర్థమవుతుంది. సో అదేవిధంగా మనం చెప్పినట్లుగానే 5న కేబినెట్ అదేవిధంగా
7న అసెంబ్లీ ఉండే అవకాశం ఉంది. ఇటు కులగణన బీసీ కమిషన్ రిపోర్టులపై అయితే రెండింటిలోనైతే వాడివేడిగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక బీసీ రిజర్వేషన్ల పెంపుపై అయితే నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇక పంచాయతీ ఎన్నికల దిశగానైతే సర్కార్ అడుగులు వేస్తుంది. ఎలక్షన్ కోడ్ ఉండడంతో కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి కోరే ఛాన్స్ అయితే ఉంది. అంటే ఏదైనా మీటింగ్లు పెట్టుకోవాలంటే కూడా నిజంగా చెప్పాలంటే ఈసీ అంటే ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉన్నందు కారణంగా ఈసీ పర్మిషన్ తీసుకుంటేనే మనం ఇలాంటి కార్యక్రమాలు అనేది చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక ఈ కేబినెట్ భేటీకి కూడా ఎలక్షన్ కమిషన్ను మన అనుమతి కోరే ఛాన్స్ అయితే కనిపిస్తున్నట్లుగానైతే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా కులగణన బీసీ కమిషన్ 2 రిపోర్టులపై కూడా రెండింటిలో చర్చ. అంటే ఇటు కులగణన చేస్తే మళ్ళీ రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇటు కులగణన అదేవిధంగా బీసీ కమిషన్కి సంబంధించి రెండింటిపైన కూడా చర్చ జరిగితే కూడా స్థానిక సంస్థలకు సంబంధించి కూడా మనం నోటిఫికేషన్ వేయొచ్చు అనే విషయాలను కూడా వాళ్ళైతే పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల కొరకు రంగం సిద్ధమవుతున్న వేళనైతే ఇలాంటి పరిణామాలు అయితే తీసుకురావాలి. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు బీసీల కులగణన అదేవిధంగా ఇలాంటి రకాలు చూస్తున్నారు. కాబట్టి కొంత మటుకు ప్రభుత్వం కూడా ముందు చూపుతూ ఉన్నదని కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే స్థానిక సంస్థల్లో కూడా మంచిగా పటిష్టంగా బలోపేతం చేసే దిశగా సీట్లను గెలవాలని కూడా కాంగ్రెస్ సర్కార్ అయితే నిర్ణయించుకుంది. అదేవిధంగా మేమేం తక్కువ అన్నట్టు కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ కూడా మంచిగా కూడా చాప కింద నీళ్ళని అయితే వాళ్ళ యొక్క ప్లాన్స్ అయితే వేస్తూ ఉన్న పరిస్థితి. ఓకే, పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. కీలకమైన బీసీ రిజర్వేషన్లు తేల్చే అంశాన్ని తుది దశకు తెచ్చింది. ఇక దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకున్నది. ఫిబ్రవరి 5న కేబినెట్ మీటింగ్ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే నిర్ణయించినట. ఈ సమావేశంలో కుల గణన నివేదిక పైన కూడా చర్చించి ఆమోదం తెలుపనున్నట్లుగానైతే మనకైతే అర్థమవుతుంది. సో ఏది ఏమైనా కూడా ఎన్నికలకైతే ఒక గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినట్లుగానే మనం భావించవచ్చు. ఎందుకంటే రావచ్చు అతి త్వరలోనే. ఎందుకంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో గ్రౌండ్ లెవెల్లో కూడా ఇంకా ఇంప్లిమెంట్ కావాలంటే కూడా ఇటు సర్పంచుల పాత్ర కూడా ఎనలేనిది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళే కాబట్టి సో స్కీమ్స్ కూడా అంటే మంచి గెలుపు అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంది. సో అందులో భాగంగానే గెలుపు గుర్రాలకే కూడా టికెట్లు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే కొంచెం సీట్లు బీసీ రిజర్వేషన్ కలిసి వస్తే కూడా మంచి వాళ్ళను పోటీలోకి దింపే అవకాశం అయితే మనకైతే కనిపిస్తూ ఉంది. ఇక మనం చెప్పినట్లుగానే నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు అదేవిధంగా తొలి రోజు రాష్ట్రపతి ప్రసంగం అయితే ఉంటుంది. ఎకానమిక్ సర్వే రిపోర్ట్ అయితే అందించినట్లుగానైతే అందించబోతున్నట్టు కూడా తెలిసింది. రేపు కేంద్ర బడ్జెట్ను ఎవరైతే ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారో వారంతా కూడా ప్రవేశపెట్టనున్నారు. సో మరి ఏ శాఖకు ఎంత ఉంటుంది, మరి వ్యవసాయ శాఖ ఎంత ఉంటుంది, ఇతర రంగాలకు ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఒకసారి వేచి చూడాల్సింది. ఎందుకంటే రేపు బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇది ఇప్పుడు ఉన్నటువంటి వెలుగులో ఉన్నటువంటి అప్డేట్స్. అదేవిధంగా ఆంధ్రజ్యోతి పేపర్కు వచ్చే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆంధ్రజ్యోతిలో కూడా సేమ్ ఇటు అమెరికాలో ఘోర ప్రమాదం విమానం ఆర్మీ హెలికాప్టర్ను కూడా మనము దాన్ని చూడొచ్చు. ఇక నయా ఉస్మానియాకు నేడు సీఎం శంకుస్థాపన. ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం గోసామ్ హాల్ స్టేడియంలో శంకుస్థాపన చేయనున్నారు. 26 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే భవనంలో 30 విభాగాలు 2000 పడకలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి విభాగంలో ఒక్కొక్క ఆపరేషన్ థియేటర్ ఆధునిక సదుపాయాలతో ఆసుపత్రిని నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ ఆసుపత్రి భవనం నమూనా చిత్రాన్ని కూడా గురువారం అయితే విడుదల చేసినట్లుగా అర్థమవుతుంది. సో ఇదైతే అంటే మొత్తానికి 2000 పడకలు కూడా ఏర్పాటు చేసే పనిలోనైతే ప్రభుత్వం అయితే ఉంది. అంటే ప్రభుత్వం అనేది కూడా ఇటు వైద్యానికి సంబంధించి కూడా మంచి అడుగులు వేస్తుందనే అవకాశాలు అయితే అదేవిధంగా అలాంటి కార్యక్రమాలు అయితే చేపడుతున్నట్లుగానైతే మనకు అర్థమవుతుంది. సో ఏదేమైనా కూడా ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఇటు వైద్యం ఇటు విద్య మీద దృష్టి సారిస్తే అంతకన్నా మించింది ఏది లేదు. సో కాబట్టి ప్రభుత్వాలు కూడా ఈ వైద్యం విద్య గురించి ఆలోచిస్తే ప్రతి పేదోనికి కూడా న్యాయం జరుగుతుంది. ప్రతి పిల్లవాడు ప్రతి నిరుద్యోగి కూడా మంచి ఉపాధి అవకాశాలు కలిగించే దిశగా ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్క పేద బిడ్డ కూడా చదువుకోవడానికైతే ఆస్కారం ఉంటుంది. ఇక బంగారు పంటలు బేజారు ధరలు. నాగర్ కర్నూలు అచ్చంపేటలో అయితే ఒక ఇన్స్టాలో చూడవచ్చు. ఫైల్లో మార్కెట్లో వేరుశనగ రాశులు పెద్దపల్లిలో ఆందోళన చేస్తున్న పత్తి రైతులు. మరి పత్తి రైతులకు నిజంగా అంటే మార్కెట్లో ఇటు సీసీఐకి సంబంధించి మనకు మార్కెట్లో ఎంత ధర ఉందంటే సీసీఐకి 7400 చిల్లరనైతే ఉంది. కానీ ఇటు మన వరంగల్ కానీ అటు మామూలుగా ఇతర జిల్లాలతో పోలిస్తే 7100 7000 వరకు అయితే మార్కెట్ ధరలు అయితే ఉన్నాయి. అంటే పెట్టుబడి పెట్టింది చాలా, కానీ మద్దతు ధర వస్తుంది గుత్తంతా. సో అంటే
దాదాపు 6,900 7,000 వరకు కూడా కొనుగోలు చేస్తున్నారు ఈ యొక్క పత్తిలో. అంటే చాలా మటుకు పెట్టుబడి పెట్టిన దానికన్నా కూడా రైతు అనే వ్యక్తి నిజంగా దిగుబడి అంటే ఈ గులాబీ రంగు పురుగు అలాంటి రకాల పురుగుల వల్ల ఇటు పత్తి దిగుబడి తగ్గిపోతుంది. అయినా కూడా మళ్ళీ మార్కెట్ రేట్ ఉంటుందంటే మార్కెట్ కూడా లేకుండా అయిపోయింది. పెట్టుబడి ఎక్కువైతుంది, ఇటు మార్కెట్ కూడా మన మార్కెట్ ధర లేకుండా పోవడం వల్ల అడుక్కునే పరిస్థితిలో ఉంటున్నారు. మళ్ళీ ఈ మార్కెట్కి పోతే మనం ఏమైనా రాజులు ఎక్కువ ఉంటామా అంటే రైతులు నిజంగా మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి మళ్ళీ అడుక్కోవాల్సిందే. ఇలా ఉంది పరిస్థితి, రైతుల పరిస్థితి. నిజంగా రైతు రాజుని చేయడమే లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని చెప్తున్నాయి తప్ప రైతు రాజు ఇప్పటికి కూడా కావడం లేదు. దీన్ని ప్రభుత్వాలు ఆలోచించాలి. ఎందుకంటే రైతుకు ఏం చేయనవసరం లేదు. రైతుకు ఒక ప్రకృతి, అదేవిధంగా మద్దతు ధర రెండు సహకరిస్తే రైతు నిజంగా రాజే అవకాశం ఉంది. ప్రకృతి సహకరించదా అనేది మనం ఇమాజిన్ చేయలేం, మనం చెప్పలేం దానికి. కానీ ఇటు మద్దతు ధరలు ప్రకటిస్తే రైతులు సంతోషపడతారు. కందుల దిగుబడి బాగున్నా దెబ్బ కొట్టిన ధర సీజన్లో మొదట్లో కన్నా క్వింటాలకు 2,500 తగ్గుదల. వచ్చే నెలలు మార్కెట్లోకి మరింతగా కందులు ధరలు ఇంకా తగ్గుతాయని కూడా రైతుల్లో ఆందోళన. మార్కెట్లకు పోటెత్తిన మిర్చి తప్పని నష్టాల ఘాటు. ఒక దశలో వండర్ హార్ట్ రకం క్వింటాలకు 28,500, ప్రస్తుతం ఏకంగా 14,000కు పడిపోయింది ధర. ధరలు లేక కోల్డ్ స్టోరేజ్లో 50 లక్షలకు పైగా మిరప బస్తాలు ఉన్నాయట. పత్తికి మద్దతు ధర కరువైంది అని ఇక్కడ మంచి హెడ్లైన్స్ అయితే మీరు మంచిగా రైతుల గురించి ఒక ఐటమ్ నేటి జరిగింది. నిజంగా రైతుల పక్షానే అందరూ పనిచేయాలి. ఎందుకంటే రైతు ఉంటేనే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాస్వామ్యం బతుకుతుంది, ప్రజాస్వామ్యం నడుస్తుంది. ప్రజాపాలన అంటున్నారు, ప్రజాపాలన కూడా నడుస్తుంది. అంటే ఇప్పుడు ఏకంగా అంటే వండర్ హార్ట్ అనేది WH రకానికి సంబంధించి 28,500 ఉండాలి రేటు. అంటే 28,500 ఉంటే మనకేం జరుగుతుందంటే మనం ఒకసారి చూద్దాం. ఆల్మోస్ట్గానైతే ఈ ధర ఉండాలి. ఈ ధర ఉంటే నిజంగా మిర్చి రైతు సంతోషంగా ఉంటాడు. 28,500 అంటే ఓకే, సంతోషమా కాదా, కానీ ఇట్ ఈజ్ సంతృప్తి అన్నట్టు, ఇది మంచిగా సాటిస్ఫాక్షన్ రేట్ అన్నట్టు. కానీ ఇప్పుడు ఏమైంది, రేటు 14,000కి పడిపోయింది. పెట్టుబడి పెట్టింది కూడా వస్తలేదు కూడా. చాలామంది రైతులు చచ్చిపోతున్న పరిస్థితి, ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆ పురుగుల పంట కొట్టేటువంటి మందులు తెచ్చి అతనే స్వయంగా తాగి చచ్చిపోతున్నాడు. మరి దీనిపైన కూడా చేయాలి కదా, ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. సో రైతుల పక్షాన్ని ఉండాలి. ఎందుకంటే రైతు యొక్క 10,000 లోపలికి వెళ్తేనే, భూమి లోపలికి వెళ్తేనే మనకు 5,000 లోపలికి వెళ్తే అనే విషయాన్ని చాలామంది మరుస్తున్నారు. ధర లేక కోల్డ్ స్టోరేజ్లోనే 50 లక్షలకు పైగా ఇప్పుడు బస్తాలు ఉన్నాయట. 50 లక్షలకు పైగా. ఎందుకంటే ధర లేక, ఎందుకంటే కొంచెం పెట్టుబడి. ఇప్పుడు ఒక బస్తాకు దాదాపు కోల్డ్ స్టోరేజ్లో నెలకు 150 నుంచి 200 రూపాయలు అడుగుతున్నారు. సో ఇప్పుడు ఈ రేటు ఎప్పుడు పెరుగుతుంది, వాళ్ళు ఎప్పుడు పెరుగుతారు, వాళ్ళు అమ్మే అంతలా ఇదంతా కూడా బాగా అవుతుంది. ఈ రేటు, ఈ కిరాయి ఖర్చు ఎక్కువ అవుతుంది. పత్తికి కూడా మద్దతు ధర కరువైంది. 7,500 బయట MSP ధర ఉంది. ఇప్పుడు మామూలుగానైతే 5,800 అట. సరే, మన CCIకి పోతే 7,400కు 7,500 7,400, సరే 7,300 పడ్డది అనుకోండి. సరే, కొంచెం ఒక అంతకు బెటరే. కానీ వాళ్ళు ప్రైవేటుకు ఎవరైతే భూమి ఉన్న వాళ్ళు ఆ కాటన్ అయితే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళ పేరు వెళ్తే CCIకి అమ్ముకుంటారు. మరి ఎల్లన్నోళ్ళ పరిస్థితి, మరి కౌలు పరిస్థితి, అదేవిధంగా భూమి పట్టాగానుల పరిస్థితి ఏంటిది? వాళ్ళు 5,800కు 6,000కు అట్లా అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఇక ఎన్నికల హామీ కూడా 475 కూడా క్వింటాల్కి ఏది అని కూడా రైతులు అడుగుతున్న పరిస్థితి. నిజంగా అంటే రైతులు ఇప్పుడు దిక్కు తోచని స్థితిలోనైతే ఉన్నారు. ఎందుకంటే మద్దతు ధర ఉంటేనే బిందాస్గా బతకాలనేది రైతు కోరిక. కానీ మద్దతు ధర ఉండేది లేదు, రైతు బిందాస్గా అయ్యేది లేదని కూడా మనకైతే అర్థమవుతుంది. అంటే రైతు నిజంగా పోరాడితే ప్రతి ఒక్క ప్రభుత్వాన్ని కూడా కూని చేసే సత్తా ఉన్న వ్యక్తి అని. కానీ రైతులు అట్లా చేస్తారా? రైతులు ధర్నా చేస్తే వాళ్ళని లోపడేయడమే, రైతులు ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళని అణగదొక్కడమే. ఇలాంటి జరుగుతున్నాయి. ఇలాంటి దీనిపైన కూడా అంటే కొంతమంది నాయకులు కూడా స్పందించాలి. ఎందుకంటే స్పందిస్తే బాగుంటుంది, స్పందిస్తే రైతులకు కూడా ఏదైనా కొన్ని బాగా జరుగుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వాలు అయితే పనిచేయాలి. చూద్దాం. మరి చాలా చోట్ల రైతులు ఆందోళన చేస్తున్నారు, మద్దతు ధర కావాలి, మాకు న్యాయం జరగాలని కూడా ఇటైతే రైతులు ధర్నా చేస్తున్న పరిస్థితి, నిరసన చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా CCIలో పోతే వాటిని కటింగ్ చేస్తున్నారు. పత్తి మంచిగున్నా కూడా ఇటు తేమ పేరుతో దాని పేరుతో దీని పేరుతో తేమ పేరుతోనైతే కట్ చేస్తున్నారు. ఇలాంటివి అయితే జరగకుండా అధికారులు అయితేనేమి ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు అయితే ఆలోచిస్తే బాగుంటుందని కూడా మేమైతే అభిప్రాయపడుతున్నాం. ఈ శీతాకాల సమావేశాలు కూడా ఇలా ప్రారంభంగానే ఉన్నట్లు కూడా మనకి ఇక్కడ ఐటమ్ అయితే రావడం జరిగింది. కేరళ ఇంకోటి కవిత, మన MLC కవిత గురించి వార్త వచ్చింది.
కేరళ లిక్కర్ స్కామ్లో కవిత, ఒయాసిస్ కంపెనీకి లైసెన్స్ జారీలో ఆమెదే పాత్ర. కేరళ ప్రభుత్వ పెద్దలతో కవిత సంప్రదింపులు. పినరయి విజయన్ ఏకపక్ష నిర్ణయం. విపక్ష నేత సతీశన్ ఆరోపిస్తున్నారు. దీన్నైతే కవిత ఖండించిందట. ఢిల్లీ మాదిగానే కేరళలో కూడా లిక్కర్ స్కామ్ జరిగిందని కూడా అయితే దీని మీద వార్తలు అయితే వస్తున్నాయి. సో మరి ఎట్లా ఉండబోతుంది అనేది కూడా చూద్దాం. అంటే ఇది పూర్తిగా తప్పు, దీన్ని ఖండిస్తున్నాను కూడా కవిత గారైతే ఖండిస్తున్నట్లుగా మనకు చెప్తా ఉన్నారు. సో ఇది ఓవరాల్గానైతే అంటే మళ్ళీ ఒక్కసారి చూద్దాం ఒక నిమిషం. కుంభమేళాలో మరో అగ్ని ప్రమాదం, 15 గుడారాలు దగ్ధం, తప్పిన ప్రాణ నష్టం. బుధవారం నాటి తొక్కిసలాటలోనైతే నేపథ్యంలో రాకపోకలపై నిషేధం అయితే ఉంది. ఈ కుంభమేళాకు సంబంధించి కూడా మొన్న గతంలో కూడా కొంచెం మంది చనిపోయిందని తెలుస్తూ ఉంది. ఆ తొక్కిసలాటలో ఇటు పోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే కుంభమేళా కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ ఒక కార్యక్రమం జరుగుతుందని మనకు అర్థమవుతుంది. సో దీనిపైన కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కుటుంబాల దృష్ట్యా ఓకే భక్తి ఉండాలి, సో కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని కూడా మేమైతే కోరుచున్నాం. సో ఇది అందరూ ఉన్నటువంటి అప్డేట్స్. రైట్, ఇప్పటివరకైతే ఇవి మంచి వార్తలు. సో మరింత మంచి సమాచారంతో మళ్ళీ రేపటి వార్తా విశేషాల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. చూస్తూనే ఉండండి ప్రజానాడి. థ్యాంక్ యూ.